ప్రాజెక్టు ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిపై మాత్రమే రెడ్ బుక్ లో పేర్కొన్న వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఒంగోలులో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి వినియోగం విస్తరించిందని, జగన్ ఎప్పుడూ గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు వేలాది అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ కూడా జరగకుండా మొత్తం సీసీటీవీ కెమెరాస్, ప్రతి రూమ్ కి కూడా ఒక వార్డ్, ఎక్కడ కూడా ఫుడ్ కి కూడా ఒక స్పెషల్ డైటీషియన్ ఏర్పాటు చేశారు. ఇన్ ద ఫస్ట్ టైం ట్రైనింగ్స్ లో ఫస్ట్ టైం ఒక డైటీషియన్ ని కూడా ఏర్పాటు చేసి మీకు ఏ డైట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక ట్రైన్ చేసి ఈరోజు డైటీషియన్ కూడా ఏర్పాటు చేసి 9 నెలల ట్రైనింగ్. ఈ 9 నెలల ట్రైనింగ్ లో మీరు నేర్చుకోవాల్సింది దగ్గర మీ 30 సంవత్సరాల సర్వీస్ని నేర్చుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి, ఎలా సిడిఆర్ ఫైల్ స్టడీ చేయాలి, వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్కి సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ సైబర్ సెక్యూరిటీ. వీటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్కోటిక్స్, వీటన్నిటినీ కూడా ఎలాగ మనం డిటెక్ట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే మనం అందరం కష్టపడతాం కానీ పెద్దోళ్ళు అంటే ఆఫీసర్లు వెళ్ళి అవార్డులు తీసుకుంటారులే అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో రీసెంట్గా నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక పోక్సో కేసులో ఆ పోక్సో కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా పూర్తయి వితిన్ 3-4 మంత్స్లోనే 3.5 మంత్స్లోనే దగ్గర 25 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఒక దగ్గర. వెంటనే వాళ్ళందరినీ నేను సన్మానిద్దామని ఆఫీసర్లు రమ్మంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే అందులో పనిచేసిన కానిస్టేబుల్ హోంగార్డ్ను కూడా తీసుకొచ్చి నాతో సన్మానం చేయించుకొని వెళ్ళారు. ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ